హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజు అయితే వామ్మో వీడియో అయితే మస్తుగా ఉంటుంది గైస్. ఎందుకంటే ఈ వీడియోలో బెట్టింగ్గా ప్రమోషన్ చేసే వాళ్ళకి ఎంతమందికి ఎన్ని పైసలు ఇస్తారు, అంటే వీళ్ళు ఎంతమందిని తీసుకొస్తే వీళ్ళకి ఎన్ని పైసలు వస్తాయి, వీళ్ళు నెలకు ఒక్కసారి గోవా ట్రిప్ ఆ ట్రిప్ అని వెళ్తారు కదా, అవన్నీ వీళ్ళకి డబ్బులు వాళ్ళు ఇస్తారు అనేది క్లియర్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి అయితే వచ్చాను. మీరు చాలా నేర్చుకోవచ్చు ఈ వీడియోతో అయితే. ఇంకా మన బిగ్ బాస్ వాళ్ళైతే చాలా అంటే కకృతి పడి ఎంతో మోసాలు చేసిరు, వాటి కూడా మాట్లాడుకుందాం. ఎంతమంది బిగ్ బాస్ ప్లేయర్స్ ఈ బెట్టింగ్ యాప్లలో ఇరుకుర్రో, ఎంతమంది కేసెస్ అయితే అవుతున్నాయో. ఇంకా విష్ణుప్రియని ఆల్రెడీ కేసుకి అయిందంట, కేసు ఫైల్ అయిందంట, తను వెళ్ళిందంట పోలీస్ స్టేషన్కి. ఎక్కడ ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడాల్సిందే. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ముందు, నా పేరు వచ్చేసి సాయి కృష్ణ. ఇంకా నేను వచ్చేసి ఇలాంటి డైలీ సీరియల్ అప్డేట్స్ కానీ, సోషల్ మీడియా అప్డేట్స్ కానీ, ఎలాంటి అప్డేట్స్ అయినా మన ఛానల్ అయితే వస్తుంటాయి కదా. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలామంది ఏమంటారు అంటే నిఖిల్ కావ్య కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేసిరని చాలామంది అయితే అంటారు. ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కూడా పెట్టారు కొంతమంది వేరే ఫ్యాన్ పేజెస్. సో నిఖిల్ వచ్చేసి చేయలేదు గాయస్. నిఖిల్ ఇంతవరకు ఏ బెట్టింగ్ యాప్ అయితే ప్రమోషన్ చేయలే. నేనైతే మొత్తం క్లియర్ కట్గా అయితే చూశాను. నిఖిల్కున్న పాత యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైతే లేవు. కావ్య గారు అయితే ఇంతకుముందుకు చేశారు, అది నేనైతే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే చూశాను. ఒక ఐడి మెన్షన్ చేసి మీకు డబ్బులు అవసరం ఉంటే ఇదైతే చూడండి అని కావ్య గారు అయితే మసాలా పెట్టినారు అనుకుంటా. అంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులు వస్తుందని అలాంటి స్టోర్ అయితే పెట్టిరు. అది కూడా ఇలాంటి వాటి కిందకే వస్తుంది. సో అదంటే అంతగానం వర్కౌట్ కాదు, ఎందుకంటే తను జస్ట్ స్టోరీ పెట్టింది, ఎవరిని ఫోర్స్ చేసి పొమ్మని వాళ్ళకి. సో అదైతే అంత లెక్కకు రాదు. సో ఇంకో టాపిక్ ఏంటంటే, విష్ణుప్రియ నిజంగానే పోలీస్ వాళ్ళు తీసుకుపోయారా అంటే, అరెస్ట్ చేసిరా అంటే, ఎస్ నిజంగానే అరెస్ట్ చేసిరు. జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసిరంట. అంటే ఇలాంటి చేయొద్దు, ఇంకోసారి చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి విష్ణుప్రియ గారిని అయితే వదిలేసిరు. ఇప్పుడు విష్ణుప్రియ అయితే సేఫ్ హోమ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళని టెన్షన్ పడుతుంటే మాత్రం ఇదైతే గుడ్ న్యూస్ మీ అందరికీ, విష్ణుప్రియ ఫ్యాన్స్కి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్కి ఎంతలా పైసలు వస్తాయి. సో ఇప్పుడైతే క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి 5 lakhs 1 million ఫాలోవర్స్ ఉన్నారనుకో, ఈజీగా మన బిగ్ బాస్ లవర్స్కి ఒక్కొక్కరికి 3-4 లక్షలు 1 million కూడా ఉన్నారు. ప్రియాంక జైన్కి అయితే ఇన్స్టాగ్రామ్లో 1 million దగ్గరలో ఉన్నారు, యూట్యూబ్లో 1 million పైన ఉన్నారు. శివజ్యోతి గారికి యూట్యూబ్లో 1 million 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ శివజ్యోతి గారు అందుకే ఇల్లు కట్టేసారు పెద్దది. వాళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, దాని పైగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా వస్తాయి. యూట్యూబ్ యాప్ నీకు ఎంతైతే రెవెన్యూ వస్తుందో, బెట్టింగ్ యాప్ దానికంటే 3-4 రెట్లు ఎక్కువ ఇస్తారు. అందుకే అందరూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తుంటారు. అవును గాయస్, ఇది మీకు నిజం చెప్పరు కానీ వాళ్ళకి అందే డబ్బులు వస్తుంటాయి. వాళ్ళకి ఆ డబ్బులు రాకపోతే కూడా ప్రమోషన్ చేస్తాడు చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క ప్రమోటర్ నుంచి 5,000 10,000 మంది జాయిన్ అయ్యారు అనుకో, వాళ్ళ లింక్ నుంచి. ఆ బెట్టింగ్ యాప్ వీళ్ళకి కొన్ని లక్షలు ఇస్తాడు, ప్లస్ వాళ్ళకి ఒక ట్రిప్ ఇస్తాడు, ప్లస్ ఒక 20-30 వేల మంది ఒక్కడే జాయిన్ చేయించిండు అనుకో, వానికి కొంతమందికి 1,00,000 మందిని జాయిన్ చేసిరు అనుకో, వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు వస్తుంది, విల్లా లాంటిది, BMW కార్ వస్తుంది. ఇవన్నీ నేను చూశాను. వాళ్ళది ఒకటి లిస్ట్ ఉంటుంది, ఇంతమందిని జాయిన్ చేస్తే ఇవన్నీ వస్తాయని. ఒక 10,000 మందిని జాయిన్ చేసినా కూడా వాళ్ళకి ఒక కార్ వస్తుంది గైస్. అది BMW ఏదో కార్ ఉందంట, అది వస్తుందంట వాళ్ళకి. సో ఇంతలా పైసలు ఉన్నాయి గైస్ ఇలా అయితే. అందుకే ఒక్కొక్కరు ఎగ్గబడి మరి ప్రమోషన్ చేస్తారు. మన బిగ్ బాస్ వాళ్ళు మనం ఇంత కష్టపడి వాళ్ళ కోసం ఫ్యాన్ పేజెస్ ఓపెన్ చేస్తాం, ఎంతమంది తిడుతూ ఉంటారు వీళ్ళకేం సపోర్ట్ చేస్తున్నామని. డైలీ వాళ్ళ ఎపిసోడ్లు చూస్తాం, వాళ్ళేమో ఈరోజు మనకి బెట్టింగ్ ప్రమోషన్ చేసి మన పైసల్ని గుర్తురు. ఇదైతే అసలు ఏం బాగాలేదు గైస్. అసలుకి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ పోవద్దు అనుకున్నాను, కానీ మన బెట్టింగ్ యాప్ నేను ఆల్రెడీ చూసాను. ఇంతలా బెట్టింగ్ చేస్తారు ఏంది, ఇంతలా ఒకప్పటి నుంచే చూస్తున్నాను. కానీ మన తెలుగు వాళ్ళు, పోలీస్ వాళ్ళు అయితే చాలా సీరియస్ అయిపోయారు దీని గురించి అయితే. ఇప్పటి నుంచి మన ప్రియాంక జైన్ ఇంకా సారీ కూడా చెప్పలేదు. అంటే సే నో టు బెట్టింగ్ అని వీడియోస్ చేస్తారు కదా చాలామంది, ఆమె అయితే అది కూడా చేస్తలేదు. రితు చౌదరి అయితే చేసింది, మన తేజ చేసారు ఆల్రెడీ. మన IPS సార్ని కూడా వాళ్ళైతే కొలాబ్ అయితే చేసారు. కానీ ప్రియాంక జైన్ ఇంకా నో రెస్పాన్స్. ఎన్నో బెట్టింగ్ యాప్లు వేసింది. సిరి హనుమంత్ కూడా చాలామంది ఉన్నారు గాయస్. మన బిగ్ బాస్లో ఎంతమంది ఉన్నారు చూడండి. రాహుల్ సిబ్లిగన్స్, అమర్దీప్, చాలామంది. తేజస్విని గౌడ లేదు బెట్టింగ్ యాప్స్లలో, శివజ్యోతి, ఇంకా చాలా మన గౌతమ్ కృష్ణ,
చాలామంది విన్నర్స్, రన్నర్స్ మన బిగ్ బాస్ లిస్ట్‌లో ఉన్నారు. మన పోలీస్ లిస్ట్‌లో చూస్తే చాలా మంది మన బిగ్ బాస్ వాళ్ళే ఉన్నారు. ఒక 5, 6గురే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఓలోలు ఇమ్రాన్ ఖాన్ భయ్య, సనీ యాదవ్ వీళ్ళు, ఒక హర్ష సాయి వీళ్ళే జస్ట్ ఇద్దరు ముగ్గురే అలా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా మన బిగ్ బాస్ వాళ్ళే ఉన్నారు. మొత్తం సిగ్గు చేటు మనకైతే. ఇంతలా కష్టపడి సపోర్ట్ చేసి వీళ్ళని గెలిపిస్తే లేకపోతే 12th వీక్ 13th వీక్ వరకు తీసుకొస్తే వీళ్ళేమో బెట్టింగ్‌గా ప్రమోషన్ చేసి ఇలా మన ఇజ్జత్ తీసిరంతా. ఫ్యాన్స్ అసలు మొహం ఏడ పెట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చేయరు వాళ్ళు ఇలాంటి వాళ్ళకి. అసలు ఎలా చేస్తారు చెప్పండి సపోర్ట్ కూడా వీళ్ళకి అసలుకి. సో వీళ్ళ పేరు వీడే చెల్లగొట్టుకుంటున్నారు. మొత్తం గాలి ఎగిరిపోయింది ఇప్పుడు అంత పేరు. ఇప్పుడు సేను బెట్టింగ్ అని వీడియోస్ చేస్తారు చాలామంది. ఏమన్నా ఉంటుందా చూసేవాళ్ళు? ఇప్పుడు ఎట్లా ఎలా అనుకుంటారో కూడా చూసుకోకుండా అలా బెట్టింగ్గా ప్రమోషన్ చేసి ఇప్పుడు సేను బెట్టింగ్ అంటే ప్రజలేమి అంతలా ఎరిపసిపాలు గారు. సో ఎప్పుడైనా ఇప్పటి నుంచి ఏందంటే బెట్టింగర్ ప్రమోషన్ చేయాలంటేనే ఒక్కొక్కరికి దడదడ అంటది. ఎందుకంటే జనాలకు అందరికి తెలిసిపోయింది అసలు ఏమైతుంది, ఇంత పైసలు వస్తున్నాయని. ఎందుకంటే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చెప్పేస్తారు ఇలా ట్రూగా వీళ్ళకి పైసలు వస్తాయని. ఇప్పటి నుంచి వాళ్ళకి చేయనీకి కూడా చాలా భయమేస్తుంటది. సో ఇది గైస్ వీడియో అంతా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.